ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDOకి సంబంధించిన కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దీంట్లో మనకి ఎటువంటి ఎగ్జామ్ ఫీజు లేదు, అసలు ఎగ్జామే లేదు. డైరెక్ట్గా సర్టిఫికేట్స్ చూసి ఎంపిక అయితే చేస్తున్నారు. దీంట్లో వేకెన్సీస్ కూడా ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి కూడా డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్లో చూపిస్తారు. అది ఇప్పుడు నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను అనమాట. సో దేనికి ఏ ఎలిజిబిలిటీస్ ఉన్నాయని చెప్పేసి కూడా అది కూడా మీకు చూపిస్తాను. దీని లాస్ట్ డేట్ వచ్చేసి May 25 లోపు ఎవరైతే చూస్తున్నారో సో వీరందరూ కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేశాను. ఇప్పుడు మీకు క్లియర్గా ఏ ట్రేడర్ వాళ్ళకి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. దాంతోపాటు మనకి స్టే ఫండ్ కూడా మనకి అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు ట్రైనింగ్ పీరియడ్లోనే అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏ కేటగిరీ వాళ్ళకి ఎంత మనీ వస్తుందో కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది మీకు చెప్పాలంటే కనుక అప్రెంటిస్ ట్రైనింగ్ అనమాట. సో అప్రెంటిస్ అని చెప్పేసి మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఇది కూడా చాలా యూజ్ అవుతుంది. సో చాలామందికి అంటే అనుభవం ఉన్న వాళ్ళు ఒకసారి మీరు కాంటాక్ట్ అవ్వండి. సో ఇలా పలానా దాంట్లో మేము ట్రైనింగ్ తీసుకుంటే మంచిదా కాదని మీరు కనుక్కున్నట్లయితే వాళ్ళు మీకు చెప్తారు. సో ఇది నా ఉద్దేశ ప్రకారం అయితే ఇది మీరు తీసుకోవడం మంచిదని చెప్తాను. అండ్ దీని తర్వాత వచ్చేసి మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూసినట్లయితే కనుక మన ఛానల్లో జాబ్ రిలేటెడ్ నోటిఫికేషన్స్ వీడియోస్ అనేది పెడుతూ ఉంటాను. సో దట్ మీరు వెంటనే నోటిఫికేషన్ అనేది తెలుసుకోవచ్చు. సో ఇకపోతే కనుక ఏ నోటిఫికేషన్స్ మీద మీరు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారో దాని గురించి నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలిపినట్లయితే కనుక సో ఆ యొక్క నోటిఫికేషన్స్ అనేవి నేను గ్యాదర్ చేసి మీకు ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొస్తుంటాను. సో ఇకపోతే కనుక టెలిగ్రామ్ ఛానల్ కూడా మనకు ఒకటి ఉంది. సో రీసెంట్గానే స్టార్ట్ చేసాం. అంటే ఒకవేళ వీడియోస్ చేసే దానికన్నా అంటే లేట్ అవుతుంది అనిపిస్తే కనుక ఆ యొక్క నోటిఫికేషన్ అనేది మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో త్రూ మీరు టెలిగ్రామ్ ద్వారా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు. ఇకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో దట్ నోటిఫికేషన్ అనేది మీరు మిస్ అవ్వకుండా ప్రతిదీ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇకపోతే కనుక ఇంకా నోటిఫికేషన్కి వెళ్ళిపోదాం. వీడియో మీకు ఎక్కడన్నా నచ్చింది, ఇక ఎక్కడైనా యూజ్ అయింది అనిపిస్తే కనుక లైక్ చేయండి ఖచ్చితంగా, ఓకేనా? సో బూస్ట్ అవుతుంది. సో నలుగురికి ఈ విషయం తెలుస్తుంది. నోటిఫికేషన్ విషయానికి వచ్చేస్తే కనుక ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎలక్ట్రానిక్స్ అండ్ రాడర్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించిన ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దీనికి ట్రేడ్ వచ్చేసి అంటే ఏ యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్నాయో కూడా పూర్తిగా చూపించారు. వేకెన్సీలు కూడా ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో మీరు అప్లై చేయాలనుకుంటే కనుక ఇంపార్టెంట్ నోటీస్ అయితే మీకు ఒకసారి చూపిస్తాను. దీంట్లో మెయిన్గా వచ్చేసి మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది రెగ్యులర్ పద్ధతిలోనే మీరు పూర్తి చేసి ఉండాలి. సో ఓపెన్లో కడతారు కదా చాలామంది, సో వాళ్ళకైతే ఎలిజిబిలిటీ అయితే లేదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 5th పాయింట్ వచ్చేసి రెగ్యులర్ పద్ధతిలో క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఉంటారో సో వాళ్ళకైతే ఇది ఎలిజిబుల్ అనమాట. తర్వాత మీ యొక్క ఏజ్ వచ్చేసి 18 years పైన ఉండాలి అనమాట. 18 years లోపు అయితే అవ్వదు, 18 years దాటాలి. దీని తర్వాత మీరు ఇది ఒక అప్లికేషన్ అనేది ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది, ఆఫ్లైన్ అయితే లేదు. సో ఇది వచ్చేసి మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక మంచి అవకాశంగా తీసుకొని దీన్ని యూజ్ చేసుకోండి. దీంట్లో మనకి స్టే ఫండ్ వచ్చేసి 7,000 rupees ఉంది. అది ఎవరికి అంటే కనుక ఇక్కడ ట్రేడ్ అని చెప్పేసి కొన్ని యొక్క పెట్టారు కదా, సో ఇవి చూసుకోవచ్చు మీరు. ఎలక్ట్రానిక్ మెకానిక్స్, ఈ విధంగా డ్రాఫ్ట్స్ మ్యాన్ మెకానికల్, ఇంకా ఫిట్టరు మెకానిస్టు, తర్వాత CNC మెషినింగ్ టెక్. సో ఈ విధంగా మనకి 12 కేటగిరీలు అయితే ఇచ్చారు. సో వీళ్ళందరికీ కూడా వేకెన్సీలు ఎన్నెన్ని ఉన్నాయి కూడా పక్కన మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి ఇది ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే కనుక దీనికి క్యాండిడేట్స్ వచ్చేసి ఎవరైతే 10th పాస్ అయ్యి వివిధ మార్గంలో మనకి ITI పూర్తి చేసి ఉంటారో సో ఈ క్యాండిడేట్స్కి అయితే మనకి ఈ యొక్క ట్రేడ్లో మనకి చేసిన వాళ్ళకి ఇక్కడైతే అవకాశం కల్పిస్తున్నారు. ఇన్ని వేకెన్సీలు అయితే ఉన్నాయి. మొత్తం టోటల్ 30 వేకెన్సీలు ఉన్నాయి. దీంట్లో స్టే ఫండ్ వచ్చేసి పర్ మంత్ మనకి 7,000 rupees వస్తుంది. ఇది టోటల్గా మనకి 1 year పాటు అయితే ఉంటుంది. దాని తర్వాత సో మీ ఇష్టం అనమాట. సో అక్కడ కంటిన్యూ చేయాలంటే చేయొచ్చు, లేదంటే లేదు. సో దీని తర్వాత మనకి ఈ యొక్క నోటిఫికేషన్లో మనకి ఓన్లీ ITI అనే కాదు, ఇక్కడ మనకి డిప్లొమా క్యాండిడేట్స్ కూడా మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను, ఓకేనా? దీని తర్వాత మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఎక్కడ ఇచ్చారు గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి అయితే ఈ యొక్క ఇదనమాట. సో చూడండి గ్రాడ్యుయేట్ అని చెప్పేసి ఉంది కదా. సో డిస్ప్లే అని చెప్పేసి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, తర్వాత కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, BCom, BBA, BSc కెమిస్ట్రీ, ఇంకా కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రానిక్స్ అని చెప్పేసి కదా, BCA, తర్వాత LIB, SC, LIP అని చెప్పేసి సంథింగ్ ఇలా కొన్ని ఇచ్చారు కదా. సో ఈ కేటగిరీ వాళ్ళకి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో పక్కన మెన్షన్ చేశారు. దీంట్లో మొత్తం 58 వేకెన్సీలు అయితే ఉన్నాయి. దీంట్లో మనకి సో గ్రాడ్యుయేట్ చేసిన స్టూడెంట్స్కి 9,000 per month అయితే స్టే ఫండ్ కింద ఇస్తున్నారు. సో దీంట్లో మనకి గ్రాడ్యుయేటెడ్ బై
స్టాట్యుటరీ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ ఎంప్లాయర్ గ్రాడ్యుయేట్ సచ్ డిగ్రీ బై యాక్ట్ ఆఫ్ పార్టిసిపెంట్ అని చెప్పేసి ఉంది కదా. సో ఈ విధంగా మీరు చూసుకొని మీరు అప్లై చేసుకోండి. సో ఇకపోతే ఇంకా డిప్లొమా క్యాండిడేట్స్కి వచ్చేసి డిస్ప్లే అని చెప్పేసి ఇక్కడ కొన్ని కేటగిరీలు అయితే ఇవ్వడం జరిగింది, అంటే గ్రూప్స్ అనమాట. సో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఈ విధంగా మెకానికల్, ఆటోమొబైల్ చేసిన వాళ్ళు, ఇంకా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వాళ్ళు, సివిల్ ఇంజనీరింగ్ వాళ్ళు, ఇలా మొత్తానికి వీళ్ళకి డిప్లొమా క్యాండిడేట్స్కి అయితే 30 వేకెన్సీలు అయితే ఇవ్వడం జరిగింది. ఏ యొక్క గ్రూప్ వాళ్ళకి ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో పక్కన క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దీంట్లో మనకి స్టే ఫండ్ వచ్చేసి 8,000 రూపీస్ అయితే పర్ మంత్ అయితే ఇస్తున్నారు ఈ డిప్లొమా క్యాండిడేట్స్కి. సో దీనికి అప్లై చేయాలనుకుంటే కనుక లాస్ట్ డేట్ వచ్చేసి 10 to 5th May లోపు అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క లింక్ని యూజ్ చేసి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో వెళితే లింక్ ఇస్తాను అనమాట. సో లేదంటే టెలిగ్రామ్లో ఉంటుంది. సో టెలిగ్రామ్లోకి వెళ్ళి జాయిన్ అయినట్లయితే కనుక అక్కడ ప్రతి ఒక్క నోటిఫికేషన్ వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా దాంట్లో చూసుకోవచ్చు. దీని తర్వాత మీరు గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్ పద్ధతిలోనే మీరు చేసి ఉండాలి. ఇక్కడ కూడా మెన్షన్ చేయడం జరిగింది, 5th పాయింట్ చూసుకోవచ్చు. రెగ్యులర్ పద్ధతిలో మీరు చదివి ఉండాలి. సో ఇర్రెగ్యులర్ పద్ధతిలో అయితే మీకు డిస్క్వాలిఫై చేస్తారు. దీని తర్వాత మీకు సెలెక్ట్ అయిన తర్వాత క్యాండిడేట్లకి మీరు ఏం పట్టుకెళ్ళాలంటే కనుక, ఇందులో మీరు సెలెక్ట్ అయిన క్యాండిడేట్లకి ఏమేమి పట్టుకెళ్ళాలంటే కనుక డాక్యుమెంట్స్. సో దీంట్లో మీకు సెలెక్ట్ అవ్వడానికి మీ యొక్క సర్టిఫికేట్స్లోనే మీ యొక్క మార్క్స్ అనేవి చూసి మీకు మమ్మల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే మినిమం వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి. దీని తర్వాత మీరు పట్టుకెళ్ళాల్సింది 10th మార్క్ షీట్స్ సర్టిఫికేట్, తర్వాత ఈ ఒరిజినల్స్తో పాటు జెరాక్స్ సెట్స్ కూడా మీరు పట్టుకెళ్ళాల్సి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు తీసుకుంటారు. దీని తర్వాత ఇక్కడ చూడండి, డిగ్రీ, డిప్లొమా సర్టిఫికేట్స్, ప్రొఫెషనల్ తెలుసు కదా మీకు, ఫైనల్ సర్టిఫికేట్ అయితే పట్టుకెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత డిప్లొమా సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికేబుల్ అని చెప్పేసి ఉంది, అంటే పట్టుకెళ్తాను బెస్ట్ అనమాట. సో దీని తర్వాత మళ్ళీ పక్కకు కావాలంటే మీరు మళ్ళీ వెనక్కి తిరిగి రాలేరు కాబట్టి. సో ఈ విధంగా మీకు ఉంటుంది. అండ్ ఇకపోతే కనుక మన 10th అయిన వాళ్ళకి ఇంకా 12th అయిన వాళ్ళకి ఈ నోటిఫికేషన్లు అయితే పడ్డాయి. సో అవి కూడా మన ఛానల్లో పెట్టడం జరిగింది. ఎవరైనా మిస్ అయి ఉంటే కనుక ఒకసారి ఛానల్ అయితే చెక్ చేయండి. సో ఇంకా చాలా టైం అయితే ఉంది నోటిఫికేషన్లు అయితే. నేను ఇప్పుడు చేస్తున్న టైంకి నోటిఫికేషన్స్ అయితే ఇంకా టైం అయితే ఉంది ఇప్పుడు నేను చేసిన వీడియోస్కి అయితే. సో ఓకేనా, ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. ఎవరికైనా యూజ్ అవ్వచ్చు కదా, సో అందుకోసం అన్నమాట. సో మీ ఫ్రెండ్స్ కూడా ఏమైనా యూజ్ అవుతుందో ఛాన్స్ ఉండొచ్చు కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. సో టెలిగ్రామ్లో దానికి సంబంధించిన అప్డేట్ అయితే నేను ఇస్తుంటాను. ఫ్రెండ్స్, మనం రీసెంట్గానే బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి కొత్త నోటిఫికేషన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీంట్లో మనకి 10th అర్హత ఉన్న ఎవరైనా సరే దీంట్లో అప్లై చేయొచ్చు. సో దీంట్లో మనకి 500 పోస్టుల పైన రావడం జరిగింది. శాలరీ కూడా బాగానే మెన్షన్ చేశారు. సో డైరెక్ట్గా మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకపోతే కనుక వెళ్ళి చూసేయండి. దీని తర్వాత మనకి SBI నుంచి కొత్త రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు కూడా అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దీని తర్వాత మనకి ఇంటర్ మెమో ఉంటే చాలు. దీంట్లో మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్గా మనకి ఒక ఎగ్జామ్తోనే దీంట్లో సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైనా మిస్ అయితే కనుక ఒకసారి చెక్ చేయండి మన